తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా తర్వాత అసెంబ్లీ లాబీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. తాను కేసీఆర్ మాట్లాడుకున్న విషయాలు అక్కడే అడగండి అని అన్నారు. కేసీఆర్ సభ నుంచి ఎందుకు వెళ్లిపోయారో ఆయన్ని అడగండి అని చెప్పారు. సభలో సభ్యులను గౌరవిస్తామన్నారు. కేసీఆర్ ను కలవడం ఇది మొదటిసారి కాదని, గతంలో ఒకసారి ఆసుపత్రిలో కలిశానని, పార్లమెంటు మాదిరి ఇక్కడ సెంట్రల్ హాల్ నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. తెలంగాణలోని హైదరాబాద్ లో వరుస కుక్కల దాడులు జరుగుతున్న అధికారులు చోద్యం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మరో 3 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. అత్తాపూర్ పరిధిలోని వాసుదేవరెడ్డి నగర్ కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కూతురు 3 ఏళ్ల నిత్యశ్రీపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం చిన్నారికి దాదాపు 18 కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. అలాగే చిన్నారికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సమస్యపై ఇప్పటికే పలుమార్లు ఆన్లైన్లో నేరుగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని కాలనీ వాసులు హెచ్చరించారు. మహబూబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికా కాలిఫోర్నియాలో చదువుకుంటున్న గార్ల మండలానికి చెందిన 2 విద్యార్థులు కారు ప్రమాదంలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గార్ల మండలానికి చెందిన మేఘన, ములుకునూరు గ్రామానికి చెందిన కడియాల భావన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన యువతుల అకాల మరణం వారి కుటుంబాలతో పాటు స్వగ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులైతే వెల్లడించారు. మహబూబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో చదువుకుంటున్న గార్ల మండలానికి చెందిన 2 విద్యార్థులు కారు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. గార్ల మండలానికి చెందిన మేఘన, ములుకునూరు గ్రామానికి చెందిన కడియాల భావన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన యువతుల అకాల మరణం వారి కుటుంబాలతో పాటు స్వగ్రామాల్లోనూ విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ లో చైనా మాంజా మరోసారి ప్రాణాపాయంగా మారింది. శంషేర్గంజ్ ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపుతోంది. గొంతు కోసుకుపోవడంతో రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడిని నవాబ్ సాహెబ్ కుంటా ప్రాంతానికి చెందిన జమీల్గా గుర్తించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో చైనా మాంజాపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలన్న డిమాండ్లు మళ్లీ వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ లో చైనా మాంజా మరోసారి ప్రాణాపాయంగా మారింది. శంషీర్గంజ్ ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపుతోంది. గొంతు కోసుకుపోవడంతో రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడిని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన జమీల్ గా గుర్తించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో చైనా మాంజాపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలనే డిమాండ్లు మళ్లీ వినిపిస్తున్నాయి.